ఎందుకంటే మనం రాష్ట్రాన్ని తెచ్చుకుంది కేవలం ఏదో రాజకీయాల కారణాల చేతనో ఇంకో దాంతోనో కాదు. రాష్ట్రం రావడం అనేది ఎవరో ఒక్కరి కోరిక కాదు. ఇది మొత్తం 3.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. రాష్ట్రాన్ని కొరకు, రాష్ట్రం సాధించుకోవడం కొరకు ఉద్యమం ప్రారంభించుకున్నాడు. ఎందుకు మీ రాష్ట్రం అని అడుగుతున్న వాడికి, లేదా సంశయిస్తున్న వాడికి, సందేహపడుతున్న వాడికి అడగకుండానే సమాధానం చెప్పడం కొరకు ఇచ్చిన ట్యాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు. ఎందుకు కొట్లాడుతుంది తెలంగాణ? చాలామంది దీన్ని మలినం చేయడానికి, దీనికి మసిపి వేయడానికి ప్రయత్నాలు చేశారు. తెలంగాణ అంటే ఒక సెంటిమెంట్ అని, అంటే ఒక భావోద్వేగము అని. భావోద్వేగాలు ఎప్పుడు కూడా వాస్తవాల మీద ఉండవు, ఒక భావన మాత్రమే ఉంటుంది. కానీ తెలంగాణ కేవలం భావన కాదు, తెలంగాణ వాస్తవం. తెలంగాణకు నీళ్లు ఉండి కూడా ఈ పొలాల్లో పారలేదనేది వాస్తవం. తెలంగాణలో నిధులు ఉండి కూడా ఈ ప్రాంతంలో ఉపయోగపడతలేదనేది వాస్తవం. తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు కూడా ఇక్కడ వాళ్ళకు రావడం లేదు, ఇక్కడ దక్కడం లేదు, ఎవరో వచ్చి దాంట్లో కూర్చుంటున్నారు అనేది వాస్తవం. కాబట్టి తెలంగాణ ఎప్పుడు సెంటిమెంట్ కాదు, తెలంగాణ ఎప్పుడు కూడా వాస్తవమే. తెలంగాణ రియాలిటీ. తెలంగాణ మోసపోతున్నది, తెలంగాణ గోసపడుతున్నది, తెలంగాణ ద్రోహానికి గురవుతున్నది అన్నది వాస్తవం. ఎందుకు మీ రాష్ట్రం తెచ్చి ఏం చేసుకుంటారు అని అంటే, ఇగో ఇవి చేసుకుంటాం, మా రాష్ట్రం మాకు వస్తే మా నీళ్లు మాకు దక్కుతాయి, మా నిధులు మాకే ఉంటాయి, మా ఉద్యోగాలు మా వాళ్ళకే వస్తాయి, మేమే చేసుకుంటాం, ఇగో దీని కొరకే రాష్ట్రం కొరకు కొట్లాడుతున్నామని చెప్పి ప్రపంచానికి చెప్పినాం. తెచ్చుకున్నాం రాష్ట్రాన్ని. తెచ్చుకున్న రాష్ట్రంలో ఏం జరిగింది, అనుకున్న లక్ష్యానికి చేరుకున్నామా లేదా అనే దాని మీద ఇవాళ మళ్ళీ మనం చర్చ పెట్టాలి అని చెప్పేసి అనుకో. ముందుగా ఆ టాపిక్ చెప్పగానే కొంతమందికి కొంత కన్ఫ్యూజన్ అనిపించిన మాట వాస్తవం. అశోకన్న వాస్తవాన్ని చెప్పాను, అది ఇదేంటి అని నేను భావించిన ముందు అని. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు చెప్పాలి. వాస్తవానికి రేపు ఉదయం దాకా కూర్చున్నా వచ్చే సబ్జెక్ట్ కాదు. మైక్రోలకు వెళ్ళాలి అంటే ఒక్కొక్క అంశాన్ని తీసుకొని పోతే ఒక్కొక్క రోజు సెమినార్ చేసుకుంటే కానీ పూర్తిగా ఆస్వాదించాలి. అన్ని అద్భుతమైన విజయాలను సాధించింది కేసీఆర్ నాయకత్వంలో ఉండే తెలంగాణ ప్రభుత్వం. అన్ని అద్భుతమైన విజయాలు సాధించింది. మ్యాక్రో లెవెల్లోనే మాట్లాడుకుందాం. ఇవాళ సార్ చెప్పినట్టు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కొనసాగటానికి, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారటానికి కూడా మూలం 2014లోనే పడింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇక ఎందుకులే మన పాత్ర అయిపోయింది కదా, మనం పుట్టిందే కేవలం తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ఉద్భవించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం రాసుకున్నాం అన్నాడు. నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి ప్రకటించాడు కేసీఆర్. జలదృశ్యంలో చెప్పినాడు, అదే మాట చెప్పినాం. అనుకున్న ప్రకారం మన లక్ష్యాన్ని చేరుకున్నాం కదా, ఇంకెందుకు మనం దీన్ని ఇక్కడితోనే ఒడిపిద్దామనే భావన వచ్చి ఉండే. వాస్తవానికి కేసీఆర్ గారికి కూడా కొట్లాడి అలసిపోయినా అనే భావన వచ్చి ఉండే అన్నాడు. కానీ ప్రజలకి నాయకత్వం వహిస్తున్న ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలతో సహా, మేధావులతో సహా ఆ రోజు దాంట్లో కూడా
అశోక్ అన్న గారు భాగస్వాములు ఉన్నారు, దేవప్రసాద్ అన్న ఉన్నాడు, వెంకటేశ్వర గారు ఉన్నారు, నరసన ఉన్నారు, విద్యార్థి మా నాయకులు కూడా ఉన్నారు. ఆ చర్చ వచ్చినాడు అందరూ ఒకటే మాట చెప్పాను, అన్న ఈయన కాసి నక్కలపాలు చేయొద్దు, కొట్లాడి తెచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఆ దొంగల చేతిలో పెడితే దీన్ని ముక్కలు ముక్కలు చేసి మళ్ళీ అమ్ముకుంటారు, దీన్ని నాశనం చేస్తారు. ఎవరికి తెలుసు ఈ ఉద్యమ ఆకాంక్షలు? ఒక్కడికి కూడా తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కాలేదు. మీరు కొట్లాడి రాష్ట్రం తెచ్చిన తర్వాత కూడా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిన తర్వాత మీరు దీక్షతోని ఆంధ్రాలో అన్ని పార్టీలు ఒక్కటై కేంద్రం పైన ఒత్తిడి తెచ్చి మళ్ళీ ప్రకటన ఉపసంహరించేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ సందర్భంలో కూడా కలిసి రాని వాళ్ళు ఈ తెలంగాణ రాజకీయ నాయకులు దద్దమ్మలు, వీళ్ళ బానిస మనస్తత్వం ఉన్నవాళ్ళు వీళ్ళు. మళ్ళీ వీళ్ళ చేతిలోకి రాష్ట్రం పోతే మళ్ళీ ఉంటుందా? అందుకే మీరు ఉండి తీరాలి అని చెప్పి మొత్తం ప్రతి సంఘం వచ్చి కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసినాయి, ఒత్తిడి కూడా చేసినాయి. కానీ జరుగుద్దా అట్లా? ఇక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముక్కుకుంటనో మూలుక్కుంటనో నడుపుతారు కదా రాష్ట్రాన్ని. మనంత స్పీడ్గా నడపలేకపోవచ్చు, మనంత స్పీడ్గా తీసుకుపోలేకపోవచ్చు, కానీ ఇంకెక్కడికి పోతుందిలే అనే భావన కూడా ఉండే కేసీఆర్కి. కానీ అవ్వాల ప్రజలు అనుమానించింది, ప్రజలు భయపడింది నిజమే అని చెప్పి మళ్ళీ ఈ సంవత్సరం పరిపాలన మనకు చెప్పింది. ఇవాళ ఒక ఉద్యమ ద్రోహి చేతిలోకి తెలంగాణ పోవడం అనేది ఒక ఆందోళనకరమైన విషయం. తెలంగాణ భావజాలం ఏమాత్రం లేనివాడు, తెలంగాణ ఆత్మ లేనివాడు, తెలంగాణ పదమే గిట్టనివాడు, వాడి చేతిలోకి ఈ రాష్ట్రం పోవడం అనేది ఒక దురదృష్టం, ఒక ఆందోళనకరమైన విషయం కూడా. నేను ఎందుకంటున్నాను ఈ మాట అంటే, మనం ట్యాగ్ లైన్లో ఏదైతే పెట్టుకున్నామో నీళ్లు నిధులు నియామకాల విషయంలో, నిధుల విషయంలో ఇప్పుడు మన నిధులు అక్కడికి ఏం పోవట్లేవు, కాలేజీ చెప్పినట్టు, కాకపోతే ఇంటి దొంగల చేతుల్లోకి పోతున్నాయి కొంత, అది వేరే విషయం, దాని మీద మళ్ళీ మాట్లాడుకుందాం. నియామకాల విషయంలో ఏమి రంది లేదు, కేసీఆర్ చాలా పకడ్బందీగా ఏర్పాటు చేసిండు. 95% లోకల్కి అని చెప్పి చేసి, 95 కాదు, ఈ మధ్యకాలంలో జరిగిన అన్ని నియామకాల్లో 100% మన తెలంగాణ బిడ్డలకే వచ్చినాయి. కానీ నీళ్ళ విషయంలో ఈ ప్రభుత్వం యొక్క చేతగానితనం, ఈ ప్రభుత్వం యొక్క అజ్ఞానం, ఈ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తుంది, తెలంగాణ హక్కులకు భంగం కలిగిస్తూ ఉంది. వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ పరిపాలన నిజమే. ఒక్కసారి మనం సింహావలోకనం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం అనుకున్న లక్ష్యాలను చేరుకుందా? నీళ్ళ విషయంలో ఏం జరిగింది, నదుల విషయంలో ఏం జరిగింది, నియామకాల విషయంలో ఏం జరిగింది అనేది ఒక్కసారి మనం చూసుకుంటే మూడిట్లో కూడా అనుకున్న పద్ధతుల్లో అద్భుతమైన విజయాలను సాధించింది తెలంగాణ. రాష్ట్రాన్ని ఏ లక్ష్యంతో తెచ్చుకున్నామో 100కు 100% ప్రజలు ఊహించిన దానికంటే, ప్రజలు ఆశించిన దానికంటే కూడా అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చింది స్వరాష్ట్రం. ఒక మాటలు చెప్పాలంటే, మన కళ్ళ ముందు కనబడుతున్న, మనం చదువుకుంటున్న, మనం వింటున్న సమకాలీన చరిత్రలో ఇవాళ ఉన్నట్లుగా తెలంగాణ, భౌగోళికంగా ఉన్న తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. మొదటిసారిగా తెలంగాణ పదానికి ఏదైతే నిర్వచనం ఇస్తుంటామో, త్రిలింగాల మధ్యన ఉన్న ప్రాంతమని, కృష్ణా గోదావరిల మధ్యలో ఉన్న ప్రాంతమని ఏదైతే మనం మాట్లాడుకుంటుంటామో,
కేవలం ఆ 10 జిల్లాలు తెలుగు యాసతోని ఒకే సాంస్కృతిక పునాదితోనే ఉన్న పరిపాలన యూనిట్గా ఏర్పడింది మొదటిసారిగా తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలోనే. దీనికంటే కొంచెం వెనక్కి పోయి చూసుకుంటాం మనం ఇప్పుడు మన చరిత్రను. సహజంగా కాకతీయుల దగ్గర నుంచి తీసుకుంటుంటాం. ఇంకా అంతకంటే కొంచెం ముందు కూడా శాలివాహనులు కావచ్చు, ఇంకా ఇతరుల పరిపాలన సమయాన్ని కొంత తీసుకుంటాం. వాస్తవానికి ఆనాడు కూడా ఇటు చెన్నపట్నం వైపు, ఇప్పుడు చెన్నై, మద్రాస్, అక్కడ దానికి ఉండే కాకతీయుల పరిపాలన, ఇటు కోల్కతా దాటి బర్మా వరకు కూడా ఉండే అనే విషయాన్ని చదువుతాం మన చరిత్రలో. సరే, వాళ్ళ ఆనవాళ్ళు, వాళ్ళు చేసిన పనులు ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో కనబడతాయి. తవ్వించిన చెరువులు కావచ్చు, కట్టించిన గుళ్ళు కావచ్చు, మన ప్రాంతంలో ఎక్కువ కనబడుతుంటాయి. కానీ వాళ్ళ ఏలుబడిలో ఉండే ఆ మిగతా ప్రాంతాలు కూడా అనేది వింటాం మనం. కులీ కుతుబ్షాలు కావచ్చు, ఆసఫ్ జాహీలు కావచ్చు, నిజాములు, వీళ్ళ పరిపాలన సమయంలో కూడా కొంత కర్ణాటక ప్రాంతం, కొంత మహారాష్ట్ర మరాఠవాడ ప్రాంతం, ఇవన్నీ కూడా ఉండే కలిసి. బూర్గుల రామకృష్ణరావు గారి నాయకత్వంలో హైదరాబాద్ ప్రభుత్వం ఏర్పడినాడు కూడా ఆ పక్కన 7 జిల్లాలు మనతో ఉన్నాయి, కర్ణాటక, మహారాష్ట్రవి కూడా. ఆ తర్వాత మళ్ళీ సమైక్య ఆంధ్రప్రదేశ్లో కలిపే నాటికి ఆ 7 జిల్లాలు వేరైనాయి, మళ్ళీ ఇంకొక 14 జిల్లాలు యాడ్ అయినాయి. కానీ మొదటిసారిగా తెలంగాణ ఆత్మ, తెలంగాణ గుండెకాయ అయిన హైదరాబాద్తో కూడిన 10 జిల్లాల తెలంగాణ మొదటిసారిగానే నిలిచిన, చరిత్రలోకి వచ్చింది. మొదటిసారి అది కేసీఆర్ విజయం, ఇది టీఆర్ఎస్ పార్టీ విజయం. మనదైన సాంస్కృతిక వారసత్వాన్ని, మనదైన యాసను, నిజంగా తెలుగు భాషను పుట్టిన ప్రాంతమైన మనం ఒక తెలుగు పరిపాలన యూనిట్గా మొదటిసారి పటంలో నిలబడ్డాం భూగోళంలో. నిజమే, ఉత్తగానే అంతవరకే మనం నిలబడిపోలే. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమొస్తుంది అని చెప్పి వచ్చిన ప్రశ్నలకి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ వెంట అంతకంటే ముందు నుంచి వెళ్ళి కూడా చెప్తున్న, కలగంటున్న జయశంకర్ సార్ కావచ్చు, కాళోజీ కావచ్చు, 69లో చనిపోయిన అనేక మంది అమరవీరులు కావచ్చు, వాళ్ళందరూ కలలు కన్నా లక్ష్యాలకు మించి అద్భుతమైన ఫలితాలను తీసుకున్నాం మనం ఈ 10 ఏళ్లలో. తెలంగాణ కొరకే తెచ్చిన ఈ రాష్ట్రం భారతదేశానికి కూడా దిక్సూచిగా నిలబడింది అనేకమైన విజయాల్లో. నిధుల విషయానికి వచ్చినప్పుడు మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలి. ఆ తర్వాత తప్పించుకోవడం కొరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయడం కొరకు ఏదైతే శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిందో, ఆంధ్రుల దీక్షల తర్వాత అప్పటిదాకా ఆంధ్రోళ్ళు, సమైక్యాంధ్ర మద్దతుదారులు, వాడు తెలంగాణలో కూడా కావచ్చు, ఆంధ్రోళ్ళు మాత్రమే అనుకోవద్దు. మేము ఉపయోగించే ఆంధ్రుడు అనే పదంలో తెలంగాణ వాడు కూడా ఉన్నాడు, ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతానికి ద్రోహం చేసి అటువైపు సమర్థించేవాడు కూడా ఉన్నాడు, ఈ ముఖ్యమంత్రి కూడా దాంట్లోనే ఉన్నాడు అన్నాడు. ఈ విధవులందరూ మాట్లాడినాడు. తెలంగాణ వేరైతే ఎట్లా బతుకుతుంది, తెలంగాణకు పైసలు ఎక్కడి, తెలంగాణకు నీళ్ళు ఎక్కడి, తెలంగాణకు సాంస్కృతిక వారసత్వం ఎక్కడిది, అనేక రకాల భయాలు పెట్టిండ్రు. మొత్తం ప్రచారం అంతా ఆ పద్ధతిలోనే చేసిండ్రు. ఈ మనవాళ్ళు, మన బానిసలు కూడా దాన్నే ఎత్తుకొని మాట్లాడేది. కానీ శ్రీకృష్ణ కమిటీ ముందుకు పోగానే
కేసీఆర్ జయశంకర్ సార్ పోగానే ఆయన అడిగిన మాట, మొదటి మాట, సరే రాష్ట్రం వేరైతుంది ఓకే కానీ మరి ఆంధ్రలో ఎట్లా బతకాలో చెప్పరు అన్నాడు. తెలంగాణలో ఎట్లా బతుకుతారని అడగలే, మీరు విడిపోతే మరి ఆంధ్రలో ఎట్లా బతకాలో చెప్పండి. శ్రీకృష్ణ కమిషన్ అడిగిన మాట. ఆంధ్రాకి నిధులు లేవు, మీరు వేరైపోతే నిధులన్నీ మీ దగ్గర ఉంటే వాళ్ళు అడక్క తింటారు, వాళ్ళకి ఎక్కడిది అవకాశాలు అని చెప్పి మాట్లాడిన ఆయన. డీప్గా చదివినాడు కాబట్టి. ఇంతకుముందు అశోక్ అన్న చెప్పిండు కదా, మీరు మ్యాక్రో లెవెల్లో ఒకసారి మైక్రో లెవెల్లో వెళ్ళండి ఒక మండలానికి, మీకు తెలుస్తుంది అనే మాట. మొదటిసారిగా ఆయన బయట పెట్టిండు ఆ రహస్యం. అది మనకు తెలుసు, అది మనకు తెలుసు కాబట్టే కొట్లాడినాం. మా నిధులు అటే పోతున్నాయనే మాట మనం మొదటి నుంచి చెప్పినాం, దాని కొరకే కొట్లాడినాం. కానీ ఆంధ్ర నాయకులు, సమైక్యాంధ్ర నాయకులు రివర్స్లో మాట్లాడారు. ఇక్కడ ప్రజల అమాయకులు భయపెట్టించేద్దాం, ఇక్కడ నాయకులకు ఎట్లాగో బానిస తత్వం ఉంది, మనం ఏం చెప్తే అదే వింటున్నారు, ప్రజలు కూడా అట్లే మభ్య పెడదాము అని ఆయనను సాటిస్ఫై చేయడం కొరకు ఆంధ్రప్రదేశ్ కూడా బతుకుతుంది అని చెప్పడం కొరకు 3 నెలలు తిప్పలబడ్డాడు జయశంకర్ సార్, కేసీఆర్ సార్. ఏది ఆంధ్రప్రదేశ్ కూడా ఆదాయం వస్తుంది, ఉన్నది అక్కడ కానీ ఇప్పుడు తీసుకోవట్లేరు. ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, చాలా గొప్పగా బాగా అభివృద్ధి చెందిన జిల్లాలు, బాగా పైసలున్న జిల్లాలు అని చెప్పుకునే గోదావరి జిల్లాలు ఒక జిల్లా ఆదాయం తీసుకున్నప్పుడు మన హైదరాబాదు, మన రంగారెడ్డి జిల్లా ఆదాయం కాదు, మన కరీంనగర్ జిల్లా కంటే కూడా ఆదాయం తక్కువ ఉంది గోదావరి జిల్లాకు. ఆశ్చర్యం. మనకంటే జనాభా ఎక్కువ, పైసలు అక్కడనే ఎక్కువనాయని, అప్పటికక్కడనే భూముల ధరలు ఎక్కువనాయని, అక్కడి నుంచే పైసలు పుడుతున్నాయని, దాంతోనే ఈ దేశం అంతా, ఈ రాష్ట్రం అంతా బతుకుతున్నదని చెప్పి ప్రచారం చేసుకొని డంబాచారాలు చెప్పుకున్న వాళ్ళకి లెక్కలు చూస్తే వాస్తవంగా మనకటి తక్కువ. దాంట్లో నుంచి వాళ్ళు థియరీ తయారు చేసి లెక్కలు, స్టాటిస్టిక్స్ అన్ని జయశంకర్ సార్ తీసిస్తే దాన్ని పొలిటికలైజ్ చేసేసి పొలిటికల్ మాటల్లో ఎట్లా చెప్పాలనో, ఎట్లా కుదిరించాలనో దాన్ని శ్రీకృష్ణ కమిషన్ ఒప్పియడానికి, ఇవి అక్కడ ప్రిఫరేజ్ ఉంది, అక్కడ ట్యాక్స్ ఎవేజన్ ఉంది, అక్కడ ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు, తెలంగాణ ప్రజలు బుద్ధిగలలు కాబట్టి మంచిగా కొన్నదానికి ప్రతిదానికి ప్రతి పైసా ట్యాక్స్ కడుతున్నారు, కానీ అక్కడ ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారు, దాంతో అక్కడ ఆదాయం తగ్గింది, అవన్నీ పద్ధతిగా చేసుకుంటే వాళ్ళకు కూడా పెరుగుతుంది అని చెప్పి లెక్కలు చూపించండు. చూపించి ఆయన ఒప్పించాల్సి వచ్చింది. రాష్ట్రం ఏర్పడంగానే అర్థమైంది క్లియర్గా. ఒక్కటే దెబ్బకు 3 నెలలు తిరగక ముందే 1000 రూపాయలు పెన్షన్ చేసిండు కేసీఆర్. ఎక్కడికి వచ్చినాయి? అప్పటిదాకా 200లకు దిక్కులేని పెన్షన్ ఒకటేసారి 1000 రూపాయలకు వచ్చేసింది. 3 నెలలు. మొదటి క్యాబినెట్లోనే కూర్చొని 8 గంటలు తీర్మానం చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను ఏదైతే ముందు నెరవేర్చాలి, ప్రజల తక్షణ అవసరం ఏముంది, కేసీఆర్కి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అసలు పరిపాలన అంటే ఏంది, పరిపాలన దేని కొరకు సాగాలి, ఎవరి కొరకు సాగాలి, దేనికి తెచ్చుకున్నాం ఈ రాష్ట్రం, ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా, ఎన్ని చేసినా, ఎన్ని కొత్త టెక్నాలజీలు తెచ్చినా, ఏం చేసినా ఆఖరికి మనిషి కావాల్సింది అన్నం. మొదలు ఆకలితో ఉన్న వాళ్ళను ఆదుకుందాం, ఒక్క పూట అన్నమైనా పెట్టి బ్రతికించుకుందాం, నెమ్మదిగా పరిస్థితుల్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి వచ్చిన 3 నెలల్లోనే 1000 రూపాయల పెన్షన్ ఇవ్వగలిగిండు అని అంటే మన నిధులు మనకున్నాయి కాబట్టి, ఆపుకోగలిగినాం కాబట్టి. ఆ తర్వాత ఆగలే, ఒక్కటొక్కటిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, ఎక్కడ ముందు
ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి, మళ్ళీ అభివృద్ధి ఆగకుండా ముందుకు పోవడానికి మళ్ళీ పైసల్ని జనరేట్ చేయడం కొరకు, మళ్ళీ ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచడం కొరకు మళ్ళీ చర్యలు తీసుకోవాలి అని దాని విషయంలో ఒక స్పష్టత ఉంది. కాబట్టి కేసీఆర్కి ఆ అనుభవం ఉంది. కాబట్టి ఒకటొకటిగా ఒకవైపు సంక్షేమ పథకాలు, మరొక వైపు అభివృద్ధి కార్యక్రమాలు, దీర్ఘకాలికమైన శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఇంకొక వైపు ఉపాధి కల్పన. ఇంతకుముందు దేవప్రసాద్ అని చెప్పాడు, ఉపాధి కల్పన అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు, లక్షలాది మందికి, కోట్లాది మందికి పని కల్పించే వాతావరణ నిర్మాణం. ఉద్యోగాలంటే కేవలం, ఉపాధి అంటే కేవలం ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగమే కాదు. 2 కోట్ల ఎకరాల భూమిని సాగులోకి తేవడానికి మించిన అద్భుతమైన ఉపాధి కల్పన ఇంకొకటి ఉండదు. అక్కడనే వేలాది మంది, లక్షలాది మందికి అద్భుతమైన ఉపాధి కల్పన జరిగింది. చాలామంది వీటిని లెక్కలకు తీసుకోలేరు. అక్కడ ఉపాధి జరిగింది కాబట్టి, అక్కడ వ్యవసాయం అభివృద్ధి చెందింది కాబట్టి, అక్కడి నుంచి ఆదాయం వచ్చింది కాబట్టి, కరోనా సమయంలో మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అన్నీ పడిపోయినా, నెగిటివ్లోకి పోయినా, ఒక్క తెలంగాణ బడ్జెటే సర్ప్లస్లో మిగిలింది. మొత్తం ప్రపంచంలో ఉన్న మొత్తం అమెరికాతో సహా అన్ని దేశాలు నెగిటివ్ గ్రోత్లోకి పోతే ఒక్క తెలంగాణనే 2% పాజిటివ్ గ్రోత్లో మిగిలిందంటే కారణం వ్యవసాయ రంగం మీద కేసీఆర్ తీసుకున్న చర్యలు, వ్యవసాయ రంగంలో వచ్చిన అభివృద్ధి, వ్యవసాయ రంగం నుంచి వచ్చిన ఆదాయం. ఎట్లా కొయ్యాలి కోతలని భయపడ్డారు ప్రజలు. బయటికి వెళ్ళడానికి లేదు కదా. ఆసారి చెప్పింది, రైతులు ఎక్కడికి బయటకు వచ్చే పని లేదు, కళ్ళంలోనే కొనాలి, మనం ప్రతి ఊర్లో కూడా పెట్టండి కొనుగోలు కేంద్రం అని. భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. ప్రతి ఊర్లో కొనుగోలు కేంద్రం పెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. ఇక్కడున్న ఆర్థిక వ్యవస్థ ఎక్కడికి వచ్చింది? 60,000 కోట్ల లోపు ఉండే ఆనాడు రాష్ట్ర ఆదాయం ఇవాళ 2.5 లక్షల కోట్లకు వచ్చింది. పెంచిండా కేసీఆర్, తగ్గించిండా? ఇండికేటర్స్ అవే, గ్రోత్ ఇండికేటర్స్. 1,12,000 ఉన్న తలసరి ఆదాయం 3.5 లక్షలకు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. ఇంత గొప్పలు చెప్పుకుంటున్నా మోడీ పరిపాలనలో కూడా భారతదేశంలో రాలే, ఈవెన్ గుజరాత్లో కూడా రాలే ఆ పెరుగుదల. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చింది. $80,000 ఉన్న రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లకు దాటింది. చేతనాయలేదో చేత మాటలు మాట్లాడుతుంటారు. అది ఇంతకుముందు అన్న చెప్పినట్టు గోబెల్స్ లాగా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే ప్రజలు నమ్ముతారు అన్న ఒకే ఒక సిద్ధాంతం తీసుకొని పోయింది. అందుకే ఇవాళ మనం ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది సదస్సు మళ్ళీ ఇక్కడ అంటే, అశోక్ సార్, మనం నీళ్ళు నియామకాల మీదనే ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే, ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది మనం మూడిట్లో సక్సెస్ అయినా. నియామకాల విషయంలో దేవప్రసాద్ అన్న చెప్పినట్టు సంఖ్య ఎంతనే సమస్య కాదు. ఏముండి అంతకుముందు ఓపెన్ కోటా, వాస్తవానికి ప్రారంభంలో ఓపెన్ కోటా 5% ఉండేది. దేని కొరకు? ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఎవరైనా స్థిరపడ్డ వాళ్ళు, తాత్కాలికంగా వచ్చిన వాళ్ళు, ఉద్యోగాల కొరకు వచ్చిన వాళ్ళు, ఏదైనా అవసరాల నిమిత్తం వచ్చిన వాళ్ళు, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఉండాలి అని చెప్పి ఓపెన్ కోటాను 5% ఉండే. ఎంత దుర్మార్గమైన సమైక్యాంధ్ర పరిపాలన అంటే, దాన్ని 10%, 15%, చివరికి 20% చేసి తీసుకుపోయి, మన సన్నాసులు సోయి లేకుండా ఉంటే మన మంత్రులు, మన ఎమ్మెల్యేలు దాన్ని ఒక దశలో
20% నాన్ లోకల్ రిజర్వేషన్ అని చేసేసారు. అసలు అంతకుమించిన దుర్మార్గం ఉండదు. నాన్ లోకల్ రిజర్వేషన్ ఉంటుందట, ఎక్కడ ఉండదు ప్రపంచంలో. రిజర్వేషన్ లోకల్కి ఉంటుంది, నాన్ లోకల్ వరకు కూడా అవకాశం ఇచ్చేది ఓపెన్ కోటా అంటారు. మన ఆదిలాబాదులో, మన మెదకులో, ఎక్కడో ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం నుంచి, తిరుపతి, చిత్తూరు నుంచి వెళ్ళి వచ్చి టీచర్లు. అసలు టీచర్ల నియామకం స్థానికం. మొదట్లో అయితే టీచర్ల నియామకాలు పంచాయతీ సమితిలు, జిల్లా పరిషత్తులు చేసేది. నెమ్మదిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెచ్చి, వాడు అక్కడ ఆదిలాబాద్ వాడు వీడికి రావడానికి లేదు, కానీ శ్రీకాకుళం వాడు హైదరాబాద్ రావడానికి కూడా 1 నిమిషం, ఒకటే జీవో. ఇక్కడ ఉన్నోడు చిత్తూరు పోవాలంటే ఒకటే జీవో. ఆ రకంగా తెలంగాణ వచ్చే నాటికే ఈ రాష్ట్రంలో కాదు, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జీవోలు ఉన్న వ్యవస్థ కేవలం విద్యుత్ వ్యవస్థ. 16,000 జీవోలు ఉండే. ఎందుకంటే ఒకటి తీసుకురావడానికి ఒక జీవో, ఒకటి పంపడానికి ఒక జీవో, వాళ్ళకి ఇష్టమైన పద్ధతుల్లో. అంత దుర్మార్గంగా నడిపింది. సోయి లేదు వీళ్ళకు. ఇవాళ ఇంతింత పొడుగు మాట్లాడుతున్న నాయకులకు, వీళ్ళ నాయకత్వంలోనే వీరే మంత్రులు వెలుగబెట్టింది ఆనాడు. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు వీళ్ళు అందరూ. ఇప్పుడు ఇవాళ కేసీఆర్ మీద అవాకులు చెవాకులు వెళ్తున్న వాళ్ళందరూ. అటువంటిది ఇవాళ భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. ఒక్క తెలంగాణలో మాత్రమే 95% లోకల్ రిజర్వేషన్ ఉంది. ఒక్క తెలంగాణలోనే. కేసీఆర్ కొట్లాడి తెప్పించిండు. అది 10 సార్లు మాట్లాడి రాష్ట్రపతి సంతకం అయింది దానికి వెంటబడి. కానీ మిగతా 5% కూడా మన వాళ్ళే వచ్చారు. మొన్న ఈ మధ్యకాలంలో మనం వచ్చిన తర్వాత నింపిన ఒక్క దాంట్లో కూడా నాన్ లోకల్ ఒక్కడు రాలే. 1,22,000 పోస్టులు ఇస్తే 60 మంది కూడా బయట వాళ్ళు రాలే. మొత్తం తెలంగాణ బిడ్డలకి దక్కినాయి. ఏం జరిగింది తెలంగాణ వస్తే అంటే అది జరిగింది. 20 లక్షలకు పైగా ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది అని మొన్న ఈ మధ్యకాలంలో వాడు కాగ్ నుంచి వాళ్ళు చెప్పారు. మనం చెప్పుకోలే వాస్తవానికి ఎన్నికల ముందు. గుజరాత్లో కూడా జరగలే. గుజరాత్లో మోడీ చేతిలోకి ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత 25 ఏళ్ల నుంచి కూడా, డబుల్ ఇంజిన్ సర్కారు ఎలుగబెడుతున్న 10 ఏళ్ల నుంచి కూడా 20 లక్షల ఉద్యోగాల సృష్టి కల్పన జరగలే గుజరాత్లో కూడా. బట్ తెలంగాణలో మాత్రమే జరిగింది. దానికి మించి నీళ్లు ఇవ్వడం ద్వారా, ప్రతి ఎకరా పొలాన్ని సాగులోకి తీసుకురావడం ద్వారా, తెలంగాణ వచ్చేనాటికి కేవలం 1 కోటి ఎకరాలు కూడా సాగులేని తెలంగాణలో 2 కోట్ల ఎకరాలకు పైగా సాగులోకి తీసుకురావడం ద్వారా అనేక లక్షల మందికి ఉపాధి కల్పించింది కేసీఆర్ ప్రభుత్వం. ఒక కాడ ఆదాయం జరిగింది అంటే అక్కడ పని జరిగితేనే ఆదాయం వస్తుంది, పుడుతుంది. పని జరగడం అంటేనే ఉపాధి కల్పన. ఇంత అద్భుతమైన విజయాలు సాధించింది ఉపాధి రంగంలో. కానీ చెప్పుకోలేం, మనం ప్రచారం చేసుకోలేకపోయింది. ఒక మైక్రో లెవెల్లో జరగాల్సిన, చేసి చూపించాల్సిన దాన్ని చెప్పుకోవడంలో మనం విఫలమైంది. నియామకాల విషయంలో అంత అద్భుతమైన ఫలితాలు తీసుకొచ్చినాం. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా జరగలేదు. నిధుల విషయంలో కూడా ఎవడి మీద ఆధారపడలే, ఎవడి కొరకు ఎదురు చూడలే, ఎవరి దగ్గర పోయి భిక్షగాడిలాగా నిలబడాలనుకోలే. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అక్కడ కూడా నిలబెట్టాడు కేసీఆర్. ఢిల్లీ ముందట మోకరిల్లలేదు. చాలు భయ వాడిస్తే ఇచ్చిండు, లేకపోతే లేదు, మన పైసలతో మనమే చేసుకుందాం, మన నిధులు మనమే పెంచుకుందాం, మన ఆదాయం మనమే పెంచుకుందాం. అనేక మార్గాలు ఉన్నాయి. వాస్తవానికి మోడీ ఒకసారి దెబ్బ కొట్టాడు. నోట్ల రద్దు ద్వారా బాగా లేస్తున్న ఆర్థిక వ్యవస్థను ఒకసారి దెబ్బ కొట్టాడు. మనమే కాదు, ఈ దేశాన్ని ముంచింది. రెండవది కరోనా వచ్చి దెబ్బతీసింది. ఇవాళ ఇంకొక రకమైన కమిషన్ల కరోనా వచ్చింది. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ఒకసారి నాశనం చేస్తాం. ఎక్కడ కూడా లేదు ఏ రాష్ట్రంలో. మరి పక్క రాష్ట్రం ఉంది, ఇంకా అడకదొబ్బే పనులనే ఉన్నారు. గొప్పలు చెప్పుకుంటారు మనకు పక్క రాష్ట్రం గురించి. మనకి ఎందుకని మనం పట్టించుకోం, కానీ ఎందుకు మాట్లాడడం, టైం వేస్ట్ వాళ్ళ గురించి అని.
ఇంత పొడుగు రాస్తుంటాడు ఒక పత్రిక ఆయన. మా చంద్రబాబు ఇంత పొడుగు అంత పొడుగు అని. నేను నిన్న మొన్న నా దగ్గర కొంతమంది మిత్రులు వచ్చారు అక్కడి నుంచి వచ్చి ఏదో మాట్లాడుకుంటూ ఇక హైదరాబాద్ అభివృద్ధి అది రియల్ ఎస్టేట్ భాషలే వాళ్ళది, వాళ్ళ బాధ గురించి చెప్పుకోవడానికి వచ్చారు. ఇప్పుడు జరుగుతున్న బాధ గురించి, ఇప్పుడు పెడుతున్న కమిషన్ల బాధ గురించి చెప్పుకోవడానికి వచ్చి మాట్లాడుకుంటూ అక్కడేదో మళ్ళీ ఏమైనా అక్కడ ఏమైనా అవుతుందేమో ఆశ ఉంది అంటే నేను చెప్పిన ఇంకా 100 ఏళ్ళు ఉన్నా మీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్తో పోటీ రాదు, సాధ్యం కాదు. మీరు ఆలోచన కూడా చేయకుండ్రి, పోటీ అనేది పెట్టకుండ్రి, అసలు పోటీ మాటే రావద్దు. హైదరాబాద్ ఈజ్ హైదరాబాద్ ఎప్పటికి కూడా. దాని లక్షణాలు దానికి ఉంటాయి. ఎవడో ఏదో నేను చేసినా అని మాట్లాడితే అంత మించిన తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు. ఈ మధ్యన సార్ చెప్పిన సామెత ఉంది కదా మొన్న సభలో అని చెప్పి దాన్ని చూసి ఎలకలపడ్డట్టు, నీ చంద్రబాబు అంత మొగోడే అంత మునగాడే అయితే ఎందుకు అమరావతిలో ఒక్క సెక్రటేరియట్ కట్టుకోలేకపోయాడు? 5 సంవత్సరాలు క్లియర్గా పరిపాలన చేసిండు కదా. మోడీ ఆయన చేతిలో ఉన్నాడు కదా. వాళ్ళ మోడీనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండు కదా. మేము కూడా ఏం కిరికిరి పెట్టకుండా మా కేసీఆర్ సార్ కూడా వచ్చి ఆశీర్వాదం ఇచ్చొచ్చిండు కదా మీకు. అయినా ఎందుకు ఒక్క బంగ్లా కట్టలేకపోయినావు? మా కేసీఆర్ ఉన్నదాన్ని ఊలగొట్టి అద్భుతమైన బంగ్లా కట్టిండాడు, సచివాలయాన్ని మొత్తం భారతదేశం అంతా వచ్చి చూసేటట్టు. ఏది మీ మునగంతనం? మహామేధావులు ఇంత పొడుగు సర్టిఫికేట్ రాసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే సంతకాలు పెట్టుకుంటారు, ఇట్లా బేషన్ భుజాలు కొట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే. ఏమైంది తెలివి? ఎందుకు ఇవ్వాలని కూడా ఇంకా 6-7 గంటల కరెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళకి కూడా 6-7 గంటల కరెంటు రైతాంగానికి. ఎందుకు కేసీఆర్ ఇవ్వగలిగిండు 3 ఏళ్లలో 24 గంటల కరెంట్? ఒక ఆంధ్రప్రదేశ్లో కాదు, గుజరాత్లో కూడా 6 గంటల కరెంట్ ఇప్పటికి కూడా రైతాంగానికి. 6 అంటే 6 గంటలు, 6 నిమిషాలు కూడా ఎక్కువయ్యారు, 6 సెకండ్లు కూడా ఎక్కువయ్యారు. ఆ రాహుల్ గాంధీ అంటూ పెద్ద కార్యకర్త దొరికిండు మోడీకి కాబట్టి నడుస్తుంది కానీ వాళ్ళ రాజ్యం. కేసీఆర్ కనుక నోరు ఇప్పడం మొదలు పెడితే మోడీ బట్టలు ఊసిపోవడం ఖాయం. వీళ్ళు కొట్టుకుంటున్న గప్పాలు రాయించుకుంటున్నవి మీడియాని భయపెట్టి, పొలిటికల్లోనే భయపడుతుండే ఈడీలకు ఐటీలకు. ఇక మీడియా హౌస్ వాడు భయపడా? వాళ్ళు చేసే పనులే అవాయి, ప్రతినిత్యం భయమేనా. డబ్బాలు కొట్టుకుంటారు కానీ ఎక్కడ ఏ రాష్ట్రం పోటీ పడ్డది కేసీఆర్తో? ఒక్క రంగంలో, ఇది అది అని కాదు, ఒక్క రంగంలో తెలంగాణతో పోటీ పడికి ఇది అభివృద్ధి చెందింది పలానా కాడ అని చెప్పడానికి ఒక్క రాష్ట్రం. అవి కొత్తగా వచ్చిన రాష్ట్రాలు కావచ్చు, పాత రాష్ట్రాలు కావచ్చు, మనకంటే పెద్దవి కావచ్చు, మనకంటే చిన్నవి కావచ్చు. ఏ ఒక్కడే దరిదాపుల్లో కూడా ఉన్నాడా తెలంగాణకు? ఆంధ్రప్రదేశ్ చివరికి 2023-24 సంవత్సరంలో మనకి ఎన్నికలు కావడానికి కొద్ది ముందట ఆంధ్రప్రదేశ్ మంత్రి ఒక ఆయన కలిసి నాకు మాట్లాడుకుంటూ అన్నీ, అరే అన్న పాలల్లో మీరే నెంబర్ 1 అయినరు, మాంసం ఉత్పత్తులు మీరే అయినరు, ఇక వ్యవసాయం మిగతా అయితే చెప్పనాలివి కాదు అని. ఇప్పటికి మాకు మాత్రం చేపలది ఒక రికార్డు ఉంది, మేమే చేపలల్లో అన్నాడు. అంటే నిన్ననే వచ్చింది రిపోర్ట్ కేంద్రం నుంచి, చేపలల్లో కూడా భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం తెలంగాణ అయింది. ఓ అమ్మ, అది కూడా గుంజుకోరు అన్నమాది అన్నాడు. చేపల ఉత్పత్తులు కూడా తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రం అయింది. ఒకనాడు ఒట్టి చేప దొరికితే మహా గొప్ప, ఒక్క పరకపిల్ల దొరికితే దాన్ని పులుసులో వేసుకొని నేను చేపల కూర తింటున్నా అనుకొని తినేది తెలంగాణ ఒకనాడు. కొంతమందికి అది నీసులేని ఉండరు, గాల గురించి మాట్లాడుకుంటూ చెప్తారు ఊళ్ళల్లో. వీరికి పరక దొరికితే చాలు తెచ్చి నీళ్ళ దాంట్లో ఏంది పులుసులో వేసేసి తింటున్నానే ఫీలింగ్తో తింటాడు అని. కోట శ్రీనివాసరావు వాడు ఏలాడు గట్టి తిన్నట్టు. గటువంటి స్థితి నుంచి తెలంగాణ భారతదేశానికి కాదు బయటికి కూడా చేపల్ని కూడా ఎగుమతి తీసుకొచ్చింది కేసీఆర్ పరిపాలన. కేసీఆర్ విజన్ అంటే ఏంటంటే గతి.
ఏమొచ్చింది తెలంగాణ వచ్చినాక? నిధుల విషయంలో ఏమొచ్చింది, నియామకాల విషయంలో ఏమొచ్చింది అంటే ఈ అద్భుతమైన విజయాన్ని సాధించడం. నీళ్ళ విషయంలో, నీళ్ళ చాలా పెద్ద సబ్జెక్టు. వాస్తవానికి ప్రతి ప్రాజెక్టుకు ఒక కథ ఉంది తెలంగాణలో. ప్రతి ప్రాజెక్టుకు ఇగో మనం కూర్చున్న కాంచి చెప్పడానికి ఎంతసేపు మాట్లాడుకున్నామో అంతసేపు మాట్లాడుకున్నా ఒడవనంత వెద ఉంది తెలంగాణలో ప్రతి ప్రాజెక్టుకి. దాని వెనుకాల ఒక భీమా, ఒక నెట్టెంపాడు, ఒక కల్వకుర్తి, ఒక ఎస్ఆర్ఎస్పి మొదలుపెట్టి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కేవలం మన కన్నీళ్ళు దూడటానికి, మనను మభ్యపెట్టడానికి ప్రారంభం చేసి ఎంత దుర్మార్గంగా ఉండేదంటే బడ్జెట్ కేటాయింపులు అప్పుడు పంచాయతీ లేకుండా బడ్జెట్ పెట్టేది. తెలంగాణ ప్రాజెక్టులో కూడా బడ్జెట్ పెట్టేది. ఇక 2 నెలలు 3 నెలలు ఉంది, ఆర్థిక సంవత్సరం అయిపోతుంది, 3 మాసాలు 3 త్రైమాసికాలు అయిపోయినాయి అన్నాక ఇక అసలు రూపం బయటకు వస్తుండే. ఎస్ఆర్ఎస్ మీద పెట్టిన ఈ ఖర్చు కాలేదు, వాటిని డైవర్ట్ చేసేసి పలానా ప్రాజెక్టు పంపండి. బ్రహ్మంగారి సాగరు, బ్రహ్మంగారి మఠము, మొత్తం తెలంగాణ ఇరిగేషన్ మీద పెట్టిన ప్రతి పైసను ఖర్చు కాలేదు, అడిగి పంపండి. ఖర్చు దానంతరం అది అయిద్దా? ఆంధ్రప్రదేశ్లో అవుతుంది ఎట్లా, ఇక్కడ కాదు ఎట్లా? ఖర్చు పని చేపిస్తే అవుతుంది. కాంట్రాక్టర్కి ఇచ్చి వంతుని ఒత్తిడి చేస్తే పని అవుతుంది. 1-2 సార్లు కాదు, వరుసగా 20 ఏళ్ళు 30 ఏళ్ళు జరుగుతుంటే కూడా ఒక్కడంటే ఒకడు దద్దమ్మ మాట్లాడలే. జానారెడ్డి కావచ్చు, ఆయన ఇంకోగైనా ఎవడైనా కావచ్చు, తెలంగాణ మంత్రులు ఒక్కరంటే ఒక్కడు కూడా ఎన్నడూ మాట్లాడలే. ఆ విషయం వాళ్ళ స్పృహలోకి కూడా రాలేదు. ఎంత దనక రాలేదంటే నాగార్జున సాగర్ ఎడమ కాలువ, సరే సాగర్తో పెద్ద కథ. నాగార్జున సాగర్ చెప్పాలంటే పెద్ద కథ. కేవలం నాగార్జున సాగర్ను 19 కిలోమీటర్ల కిందికి తీసుకుపోయి కాలువను, ఎడమ కాలువను కూడా, కుడి కాలువ అంటే మొత్తం వాళ్ళదే, ఎడమ కాలువను కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు హక్కులు ఉండేటట్లుగా ఎప్పటికైనా వీళ్ళు తిరుగుబాటు చేస్తే మనకు దీని మీద హక్కు ఉండాలి అని చెప్పి ఒక కుట్రతోని నల్లగొండకు పైనుంచి రావాల్సిన దాన్ని కిందంగా తీసుకుపోయి, ఖమ్మం కిందంగా తీసుకుపోయి అవతల ఆంధ్రాలో నూజివీడుకు, మైలవరానికి నీళ్ళు ఇవ్వటానికి కుట్ర చేసిన ఇంజనీరు సంజీవరావు, కేఎల్ సంజీవరావుని ఏకగ్రీవంగా ఎంపీని చేసి కేంద్ర మంత్రిని చేసింది ఆంధ్రప్రదేశ్. జస్ట్ ఒక్క ప్రాజెక్టును 19 కిలోమీటర్ల కిందికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఒక 50-60 వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వటానికి పొడిగించినందుకు ఆయనకు బహుమానంగా ఏకగ్రీవంగా ఎంపీని చేసి ఆయన రాజీనామా చేయించి ఆ తర్వాత ఇంజనీర్కు రిటైర్ అయినాక ఏకగ్రీవంగా ఎంపీని చేసి, అది కూడా అత్యంత ఎక్కువ పోటీ ఉండే కృష్ణా జిల్లా నుంచి కేంద్ర మంత్రిని కూడా చేసిండ్రు. అవో గది వాళ్ళ ఐక్యత. మన సన్నాసులకి సోయి కూడా లేదు. ఎంత దాకా లేదు సోయి అంటే, ఆ ప్రాజెక్టుకు అంత అన్యాయం జరిగిపోయిన ఆ ప్రాజెక్టులో నాగార్జున సాగర్ నుంచి నీళ్ళు బయట రాగానే, వాస్తవానికి దాని పేరు నందికొండ, నాగార్జున సాగర్ కాదు నందికొండ. అందుకే నేను మొన్న బలవంతంగా మళ్ళీ దాని పేరు నందికొండ